ది రాజాసాబ్ సినిమా నిన్న నైట్ ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ అయింది. రూ. 1000 ప్రీమియర్ షో టికెట్ పెట్టారు. సో ఇవాల్టి నుంచి కూడా అఫీషియల్గా అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది అంటే నిజానికి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. 500 కోట్లు ఖర్చు పెట్టినా సరే 10-15 రోజుల్లో దాన్ని ఈజీగా రాబట్టగలిగే స్టామినా ప్రభాస్ది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా డైరెక్టర్కి, కంటెంట్కి అండ్ హీరోకి ఎంత కావాలన్నా బడ్జెట్ పెట్టగలిగే సంస్థ, నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళిద్దరూ చేతుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన కంటెంట్తో, అద్భుతమైన స్టఫ్తో, అద్భుతమైన విఎఫ్ఎక్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో, అద్భుతమైన నేరేషన్తో ఒక మంచి సినిమాను సృష్టించే అవకాశాన్ని మారుతి కోల్పోయారు అని చెప్పుకోవచ్చు. ది రాజాసాబ్ చూసిన తర్వాత అదే అనిపించింది. మారుతికి మంచి అవకాశం ఇది. పాన్ ఇండియా డైరెక్టర్గా స్థాయికి వెళ్ళే అవకాశాన్ని అతను 100% దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రభాస్ యాక్చువల్లీ ఈ సినిమాలో ప్లస్లు చెప్పుకోవాలంటే ప్రభాస్ నటన, ప్రభాస్ మ్యానరిజం, ప్రభాస్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ మ్యాక్సిమం తను సినిమాని బతికించాలని చూశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ సంజయ్ దత్ హిప్నటైజ్ చేసే క్యారెక్టర్లో మాంత్రిక శక్తిగా, ఒక విలన్ క్యారెక్టర్లో సంజయ్ దత్ కూడా మ్యాక్సిమం సినిమాకి ప్రాణం పెట్టి బాగా యాక్ట్ చేశారు. ఇక ముగ్గురు హీరోయిన్లు పూర్తిగా ముగ్గురు అందాలు ఆరబోతే ఒక హీరోయిన్కి మ్యాక్సిమం ఒక 60-70% స్కోప్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్ కూడా ఇచ్చారు మాళవిక మోహన్కి. మిగిలిన నిధి అగర్వాల్ నన్గా కాసేపు కనిపించారు, ఆ తర్వాత కాస్త గ్లామర్ వాళ్ళకి పోసారు. సో ముగ్గురు కూడా కేవలం రొమాంటిక్ ట్రాక్లకి పరిమితం అయ్యారు అనుకోవచ్చు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ ఆకట్టుకుంది, మ్యాక్సిమం ఫెయిల్ అయింది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంత నమ్మశక్యంగా, అంత ఆకట్టుకునే విధంగా లేవన్నమాట. సో ఓవరాల్గా ది రాజాసాబ్ సినిమా గురించి చెప్పుకోవాలంటే మాత్రం నిరాశపరిచారు. మారుతి ఓన్లీ హర్రర్ కామెడీనే నమ్ముకొని సినిమా కంటెంట్ రాసుకున్నారు. అయితే హర్రర్ కామెడీ సినిమాలకి దేశంలో చూస్తారు, తెలుగులో చూస్తారు, నార్త్లో కూడా చేస్తారు. కానీ మారుతి ఈ సినిమా ద్వారా మాత్రం ఆ మార్క్ చేరుకోలేకపోయారు. గతంలో ప్రేమ కథా చిత్రం హర్రర్ కామెడీ బాగుంటుంది. అలాగే ప్యూర్ కామెడీ చిత్రాలు బలిబలే మగాడ్బోయ్ కావచ్చు, మహానుభావుడు కావచ్చు, ప్యూర్ కామెడీ చిత్రాలు అవి కూడా బాగానే తీశారు. కానీ మారుతి ట్రేడ్ మార్క్ కూడా దీనిలో కనిపించలేదు. అసలు ఇంత పెద్ద హీరోని పెట్టుకొని, ఇంత అద్భుతమైన యాక్టర్ను పెట్టుకొని, ఇంత మంచి డబ్బులు, భారీ బడ్జెట్ను పెట్టుకొని, జేబులో దేనికి కావాలన్నా సరే డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్ని పెట్టుకొని మారుతి ఎందుకు ఫెయిల్ అయ్యారు? సో అతని టీం, అతని నేరేషన్, అతని స్క్రీన్ ప్లే, అతని కంటెంట్, అతని స్టోరీ అన్నీ కూడా ఈ సినిమాకు బలహీనంగానే మిగిలాయి అనమాట. సో ఓన్లీ హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ అండ్ ప్రభాస్ యాక్టింగ్ అండ్ ఇంటర్వ్యూల ముందు ఒక్క పావు గంట, క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు, పావు గంట వరకు సినిమా బాగుంటుంది. మొత్తం 3 గంటల 9 నిమిషాల సినిమాలో ఒక అరగంట సేపు చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మిగిలిందంతా కూడా చిరాకు, విసుగు అనిపిస్తుంది అనమాట. సో ఇది రాజాసాబ్కి సంబంధించి షార్ట్ రివ్యూ. ఫుల్ రివ్యూ కావాలంటే మీకు మన వీడియోలో ఫుల్ వీడియో నేను పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. థ్యాంక్ యూ.